హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే 10th క్లాస్ మార్క్స్ బేస్ మీద పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే వేకెన్సీస్ లైక్ జీడిఎస్లో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీరు అప్లికేషన్ చేసే ముందు మనకు డివిజన్స్ అడుగుతుంది. అంటే ఏ జిల్లా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటున్నారు. సో మన తెలంగాణ జిల్లా మొత్తంలో ఓవరాల్గా మనకు 981 వేకెన్సీస్ ఉన్నాయి. కాకపోతే మనం అప్లై చేసేటప్పుడు లైక్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీరు ఏ ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటే మీకు ఫాస్ట్గా జాబ్ రావడానికి అవకాశం ఉందో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఓన్లీ వేకెన్సీస్, ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వాటి గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ దానికన్నా ముందు మన తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్యాస్ట్ పరంగా ఎన్ని ఉన్నాయి అవి చెప్పిన తర్వాత ఏ జిల్లాకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా ప్రిఫరెన్స్ ఆర్డర్ పెడితే మీకు జాబ్ ఈజీగా వస్తుందో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్ వేకెన్సీస్ మన తెలంగాణలో 981 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో జనరల్ కేటగిరీ అంటే ఓసీ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. లైక్ 454 వేకెన్సీస్ ఉన్నాయి. అదే బీసీ క్యాండిడేట్స్ కి 210 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్లకు 145 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్టీ 54 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 97 ఉన్నాయి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో 21 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెరిట్ ఆధారంగా మీ యొక్క క్యాష్లో మీరు టాప్ ఉంటే మీకు జాబ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో అప్లై చేసేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. అంటే ఫస్ట్ మీకు జాబ్ వస్తే ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు, నెక్స్ట్ ఏ డివిజన్, అంటే మనకు ఈ డివిజన్ అంటారు, అంటే స్టేట్ని డివిజన్ అంటారు. డివిజన్లో మనకు ప్రతి డిస్ట్రిక్ట్స్ని సర్కిల్స్ అంటారు. సో ఒక్కొక్క జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మన 33 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఈ 33 డిస్ట్రిక్ట్స్ని 18 సర్కిల్స్గా వాళ్ళు డివైడ్ చేశారు. సో ఈ 18 సర్కిల్లోనే మనకు అన్ని వేకెన్సీస్ రిలీజ్ అయినాయి. సో ఆ 18 సర్కిల్స్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ నుంచి వస్తానండి, సో దట్ మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఆదిలాబాద్ డిస్టిక్. సో ఆదిలాబాద్ డిస్టిక్స్లో టోటల్ 106 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 106. సెకండ్ హన్మకొండలో 52 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్. సో హైదరాబాద్ని 3 రీజియన్స్గా డివైడ్ చేశారు. హైదరాబాద్ మెయిన్ సిటీ అంటారు, సౌత్, నార్త్. సో ఈ విధంగా 3 రీజియన్స్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చెప్తాను. హైదరాబాద్ సిటీ వచ్చేసి 16 వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ సార్టింగ్ అని ఉంది, కాకపోతే ఇది కూడా హైదరాబాదే, 12 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్ సౌత్ ఈస్ట్లో 25 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ కరీంనగర్ డిస్టిక్, కరీంనగర్లో 69 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఖమ్మం జిల్లాలో లైక్ ఎక్కువ ఉన్నాయి, 137 ఉన్నాయి. సో ఎవరైతే పక్కా మంచిగా 10/10 9.8 ఉన్నాయో ఫస్ట్ ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో ఆ విధంగా వెళ్ళొచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను చెప్పబోయేది ఏంటంటే ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో దాని ఆర్డర్గా ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇస్తే మీకు ఫాస్ట్గా మంచి మార్క్స్ వచ్చి జాబ్ రావడం చాలా ఈజీగా అయిపోతుంది. సో ఖమ్మంలో ఎక్కువ ఉన్నాయి, 137 ఉన్నాయి. మహబూబ్ నగర్లో 66 వేకెన్సీస్ ఉన్నాయి. మెదక్ జిల్లాలో 42 ఉన్నాయి. నల్గొండ డిస్టిక్లో 81 ఉన్నాయి. నిజామాబాద్ డిస్టిక్లో 50 ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా 60. ఇక్కడ మనకు ఆర్ఎంఎస్ అని ఉంది. ఆ ఆర్ఎంఎస్లో ఎలాంటి లైక్ టౌన్స్ వస్తాయంటే మనకు కాజీపేట వస్తుంది, ఖమ్మం వస్తుంది అండ్ మహబూబ్ నగర్. ఈ 3 కంబైన్డ్ ఏరియా కలిపి మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో అది ఈ జిల్లాలోనే మీకు పోస్టింగ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డిలో 45 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ సికింద్రాబాద్లో 62 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ సూర్యాపేటలో 62 వేకెన్సీస్ ఉన్నాయి. వనపర్తిలో 56, వరంగల్లో 25. సో వరంగల్లో మొత్తం 25 ఉన్నాయి. సో నేను చెప్పినవన్నీ ఇప్పుడు 18 సర్కిల్స్, అంటే మన 33 డిస్ట్రిక్ట్స్ని 18 సర్కిల్స్లో డివైడ్ చేసి టోటల్ వేకెన్సీస్ ప్రతి సర్కిల్కి ఇన్ని ఉంటాయని మనకు వెబ్సైట్లో ఉంటాయి. సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎట్లా ఇస్తారంటే 2 టైప్స్గా ఇవ్వచ్చు. ఒకటి మీకు ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ తర్వాత సికింద్రాబాద్, రంగారెడ్డి అలా అన్న వెళ్ళొచ్చు. అంటే మీ దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్స్ నుంచి లాస్ట్ డిస్ట్రిక్ట్ వరకు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వచ్చు. అలా అన్న ఇవ్వచ్చు, లేదా ఎక్కడైతే హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయో దాని ప్రకారంగా ఇస్తే మీకు 9.8 వచ్చినా 9.7 వచ్చినా ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎప్పుడన్నా టాప్ ఎక్కడైతే వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయో దాని ప్రకారంగా కింద వరకు వెళ్ళిపోవాలి. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు టాప్ 5లో ఏమేమి ఉన్నాయంటే మనకు ఖమ్మం ఉందండి. సో ఖమ్మం జిల్లాలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, 137 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి, 106 ఉన్నాయి. నెక్స్ట్ నల్గొండ 81. సో కరీంనగర్ 69. నెక్స్ట్ మహబూబ్ నగర్. సో ఇలా మహబూబ్ నగర్ కానీ ఇలా ఏవైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో దాని ప్రకారంగా మీరు ఆర్డర్లో పెడితే మీకు ఈజీగా జాబ్ రావడానికి అవకాశం ఉంది. సో మెయిన్గా
ఇక్కడ మనకున్న పోస్టులు 981, అందులో కూడా క్యాస్ట్ పరంగా చూస్తే లైక్ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ అన్ని 100-150 లోపే ఉన్నాయి. ఓసీలో 454 ఉన్నాయి. సో జనరల్లో ఎవరైతే 10/10 వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఇది మనకు సెంట్రల్ లెవెల్లో కాబట్టి మన స్టేట్ వాళ్ళే కాదు, పక్క స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ మార్క్సే ఇక్కడ మెయిన్ క్రైటీరియా. సో మెయిన్గా ఎవరికైతే 9.8, 9.7, 10, 9 ఎబో ఉన్న వాళ్ళకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మీ కేటగిరీలో టాప్ ఉంటే మీకు పక్కా జాబ్ వస్తుంది. కాకపోతే ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది మీరు టాప్ నుంచి బాటమ్ ఇస్తే మీకు జాబ్ అనేది చాలా ఈజీగా రావడం జరుగుతుంది. లేదు నాకు నచ్చిన ప్లేసెస్లో లైక్ ఫస్ట్ మా హోమ్ టౌన్, నెక్స్ట్ దాని దగ్గర ఉన్న జిల్లా అలా పెట్టుకుందామన్నా పెట్టుకోండి. కాకపోతే ప్రిఫరెన్స్ ఆర్డర్ అడుగుతుంది. సో ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీకు ఎక్కువ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియాలంటే ఈ వీడియోలో కంప్లీట్గా నేను టాప్ టు బాటమ్ లైక్ ఏ జిల్లాలో ఆర్ ఏ సర్కిల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో డీటెయిల్గా చెప్పాను. సో టోటల్ 981 పోస్టులు ఉన్నాయండి. సో క్యాస్ట్ పరంగా కూడా చెప్పాను. సో ఈ చిన్న పేజ్లో రాశాను. ఈ పేజ్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు అప్లై చేసేటప్పుడు జస్ట్ ఇది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి, ఫస్ట్ 4-5 డిస్ట్రిక్ట్స్ మీకు నచ్చినవి ఇచ్చుకోండి. దాని తర్వాత ఎక్కడైతే పోస్టులు ఎక్కువ ఉన్నాయో దాని ప్రకారంగా ఆర్డర్ వైజ్, సీరియల్ వైజ్ మీరు లైక్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. సో ఇచ్చిన తర్వాత మీ యొక్క మెరిట్ బేస్ మీద తర్వాత అప్లై డేట్ అయిపోయిన తర్వాత ఒక 15 డేస్కి, ఒక 1 మంత్ లోపే మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ మనకు వెబ్సైట్లో పెడతారు. సో అప్పుడు పెట్టినప్పుడు మీకు ఇబ్బంది రావద్దని మీకు ఎక్కడైతే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయో మీరు ఫస్టే తెలుసుకొని దాని ప్రకారంగా మనము వెబ్ ఆప్షన్స్ కానీ లైక్ అప్లై చేసేటప్పుడు మీ యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ఇవ్వాలి. సో ఈ డీటెయిల్డ్ పీడిఎఫ్ కానీ ఈ ఇమేజ్ని నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ కానీ అప్లై చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా నా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఈ వీడియో తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్, ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా లింక్ కింద ప్రొవైడ్ చేశాను యూట్యూబ్ ఛానల్ లైక్ కమెంట్ సెక్షన్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ జీడిఎస్కి కానీ ఎనీ డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.